జీనియస్. చూసావా, దీన్నే షాట్ అంటారు. ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్. త్వరలోనే వాళ్ళని వెతికి పట్టుకుంటాం. పట్టుకుంటారా? ఎవరిని? మీరు ఎవరు అరెస్ట్ చేస్తారు? ఇంకెవరైనా బలిమేక చేస్తారు కదా. పేదవాళ్ల శవాలు మిమ్మల్ని ఎదిరించి గొడవ చేయలేరు. ఒకవేళ వాళ్ళు బెయిల్లో బయటకు వచ్చినా వీళ్ళ ప్యాకేజ్ జరుగుతూనే ఉంటుంది. ధరం, నువ్వు ఒక నవల్ రాయొచ్చుగా. కథలు బాగానే పడుతున్నావు. ఓ పని చేయండి, మీరందరూ మీకు ఇష్టం వచ్చిన కథలు రాసుకోండి. రే బాటిల్లో వద్దు, నేను కారు పక్కన ఆపుతానులే. శాంతి, నేను నీకేమీ శత్రువుని కాదు, నీకన్నయ్యని. నాకు ఏది సంతోషమో అది చేయడానికి నన్ను వదిలేయండి. నువ్వు వరుణ్ణి పెళ్లి చేసుకుంది నీ సంతోషం కోసమేగా. నీ మొండితనం వల్ల ఇది జరిగింది. దట్స్ నాట్ ఫేర్ అన్నయ్య. ఐఎమ్ సారీ జాన్వి. ఇలా చూడమ్మా జాన్వి, నేను నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. కొంతమంది అబ్బాయిల ప్రొఫైల్స్ నీకు పంపించాను. ఎవరైనా నచ్చారా? అసలు మీరు ఎందుకు ఇంత తొందరపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. జాన్వి, నీకు వరుణ్కి డైవర్స్ అయి 3 ఏళ్ళు అయింది. తొందరపడ్డమేమిటి? ఏయ్ జాన్వి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేస్తాను. పర్వాలేదన్నయ్య, నేను ఆటోలోనే వెళ్తాను. భోపాల్ ఇండోర్ హైవేలో ఒక కార్ దొరికింది. రక్తపు మార్కులు ఉన్నాయి. ఆర్పీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి టీమ్ లొకేషన్కి వెళ్ళండి. ఏమైంది? సార్, ఇక్కడ బ్లడ్ మార్క్స్ ఉన్నాయి సార్. పెన్సిల్ బాక్స్ ఇది ఎవరిదో పిల్లలది అనుకుంటాను. రవి, ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు మిస్సింగ్ కేసు ఏమైనా వచ్చిందా? 2 గంటల ముందు కోలార్ రోడ్లో ఒక అబ్బాయిని కిడ్నాప్ చేశారు. వాళ్ళు వెళ్ళిన బండి కూడా బ్లాక్ కలరే. అదే కార్ అంటే కిడ్నాపర్ ఎందుకు అలా వదిలేసి వెళ్ళిపోయాడు? సార్, నేను మీకు ఎలా చెప్పగలను? నేను కోలా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నాను. ఆలోగా మీరు రమ్మన్నారు. కిడ్నాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ని తెప్పించు అంటే కవర్ ద కేస్. సార్, ఈ కేసు కోలా పోలీస్ స్టేషన్ కంట్రోల్లోకి వస్తుందిగా. ఇన్ఫ్యాక్ట్ నేను రవిని ధీరజ్తో మాట్లాడమని చెప్పాను. ఒకవేళ వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవసరమైతే అప్పుడు మనం చేద్దాం. వద్దు ధీరజ్ వద్దు, ఈ కేసుని నువ్వు హ్యాండిల్ చేయి. ఎటువంటి కిడ్నాప్ కేసునా సాల్వ్ చేయగలవన్నా నీ రికార్డ్ బెటర్గా ఉంది. సార్, దాన్ని బెటర్గానే ఉండనివ్వండి. 2 గంటల క్రితమే కిడ్నాపింగ్ జరిగిపోయింది. అభిషేక్, ఇట్స్ అన్ ఆర్డర్. టేక్ ఓవర్ ద కేస్. కిడ్నాపింగ్ ఇక్కడే జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు దొరికింది? మధ్యాహ్నం 3 గంటలకి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ బైక్ వాడిదేనా? వాడిని మీరు చూసారా? లేదు సార్. అడుగుతున్నానుగా. అయ్యో లేదు సార్, నిజం చెప్తా. అది చెక్ చేయి. ఆ ధీరజ్ ఏమైనా విషయం తెలిసిందా? లేదు. ఆ పిల్లాడు వాళ్ళ నాన్న హాస్పిటల్లో అన్కాన్షియస్గా ఉన్నారు. కత్తితో పొడిచారు కదా. ఫోన్ కూడా లాక్లో ఉంది. ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. సార్, ఆ బాబు స్కూల్ యూనిఫామ్లో ఉన్నాడు. ఈ పక్కనున్న విద్యామందిర్ స్కూల్ యూనిఫామ్ అది. అబ్బాయి తండ్రి హాస్పిటల్లో ఉన్నాడే, అతని ఫోటో ఉందా? ఇక్కడి నుంచి వీళ్ళందరినీ పంపించండి. వెళ్ళండి, పదండి. దొరికిన బండి దొంగ బండి సార్. 2 రోజులకు ముందు బండి ఉన్న లొకేషన్లో రిపోర్ట్ రాపించారు. ఈ బైక్ ఎవరిది? ఆ మనిషిదే అయిండొచ్చు. రిజిస్ట్రేషన్ ద్వారా ఓనర్ ఎవరో తెలుసుకోవచ్చు. దాన్ని నేను కనుక్కుంటాను సార్. కిడ్నాపింగ్ జరిగి 2.5 గంటలు దాటింది. ఇప్పుడు కనుక్కుంటానంటున్నావు. అన్ని విషయాలు ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు, అది సెకండ్స్లో. సరే వదిలే. రవి, నువ్వు చూడు. ఈ బైక్ ముకుల్ బదోరియా పేరు మీద ఉంది. ఈ అడ్రస్ జనతా కాలనీ. చెప్పు. విక్టిమ్కి కాన్షియస్నెస్ వచ్చింది. ఆయన వైఫ్ కూడా ఇన్ఫార్మ్ చేశారట. కిడ్నాప్ అయిన అబ్బాయి వయసు 14, 6th స్టాండర్డ్ చదువుతున్నాడు.
వాడి పేరు చిరాగ్. రే చిరాగ్, ఎక్కడేం చేస్తున్నావు? ఎవరు మీరు? చిరాగ్, కారులోంచి ఇద్దరు వచ్చారా? మిగిలిన ఇద్దరు? మిగతా ఇద్దరిని నేను చూడలేకపోయాను సార్. నా కొడుకును మాత్రమే చూస్తూ ఉన్నాను. వాడు చాలా భయపడిపోయాడు ఉషా. నేను ఏమి చేయలేకపోయాను సార్. నా కొడుకును కాపాడండి సార్. సార్ మా అబ్బాయి చాలా చిన్నవాడు. మా అబ్బాయిని ఎలా అయినా వెతికివ్వండి సార్. సార్ వాడు చాలా చిన్న పిల్లాడు. ప్లీజ్ అరే సార్. మేడం, మీరు ఏడవకండి, ఏం దిగులు పడకండి, మేము వెతుకుతాం. ఖచ్చితంగా వాడిని వెతుకుతాం. ఈ కారా? ఇదే అనుకుంటాను సార్. కిడ్నాపింగ్ జరిగిన లొకేషన్ నుంచి మనకి కారు దొరికిన లొకేషన్ దాకా అన్ని సీసీటీవీ కెమెరాలు వెతుకుతున్నాం సార్. కెమెరాలో అయినా ఫేస్ కనబడుతుంది సార్. నువ్వు ఇంత ఆలోచించవలసిన అవసరమే లేదు రవి. క్లియర్గా అర్థమవుతుంది కదా, కిడ్నాపింగ్ చాలా ప్లానింగ్తో జరిగింది. ఎందుకంటే వాళ్ళు దొంగిలించిన బండిని యూజ్ చేశారు. అంతేకాదు, కిడ్నాపింగ్కి ఎవరూ లేని ప్రదేశాన్ని వెతుక్కున్నారు. తర్వాత కారుని ఇంకెక్కడికో తీసుకెళ్లి వదిలేశారు. ఎందుకు? మనం కారు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా తప్పించుకుంటారు. ఫ్యామిలీ గురించి తెలుసుకున్నావా? ఇంకా లేదు సార్, తెలుసుకుంటాను సార్. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? ఈ కేసు ఇప్పుడు మన కంట్రోల్లో ఉంది. నిద్రపోతూ ఉండకో. సార్ నమస్తే సార్, నా పేరు మీనా. ముకుల్ మా అన్నయ్య. చెప్పమ్మా. సార్ ఉషా వదిన వాళ్ళ అమ్మ, మా వదినకి వాళ్ళ అమ్మకి కొన్ని రోజుల ముందు గొడవ అయింది సార్. వదినికి అమ్మకి గొడవ అయితే ఏముంది సార్? అది చిన్న గొడవ కాదు. నేను ఈ రోజు ఖచ్చితంగా చిరాకుని తీసుకెళ్లే తీరుతాను. నా కొడుకుని నువ్వెలా తీసుకెళ్తావో నేను చూస్తాను. మీ అమ్మతో ఇలాగే మాట్లాడతావా? ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మని చెప్పుకోవడానికి నీకు అరగత లేదు. నువ్వు లోపలికి వెళ్ళు బాబు. నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తలుపు తీ. వన్ సెకండ్. కొడుకంటే? సార్ చిరాకు ఉషా వాళ్ళ తమ్ముడు. కానీ సంగీత ఆంటీ 2 ఏళ్ల ముందు మా ఇంట్లో వదిలి వెళ్ళారు. సార్ ఇది చాలా సింపుల్ కేసు సార్, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. లేదు, నాకు అలా అనిపించడం లేదు. వాళ్ళది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇవ్వడానికి డబ్బులు కూడా లేవు. ఇదిగో అభిషేక్ సార్, వాళ్ళ గురించి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటాను. వాళ్ళ దగ్గర చాలా డబ్బుండే ఉంటుంది. వాళ్ళు బయట అన్ని చోట్ల దాచిపెడతారు, బ్యాంకుల్లో మాత్రం దాయరు సార్. అయితే అబ్బాయి గురించి, ఫ్యామిలీ గురించి రిపోర్ట్ రెడీ చేయి. ఇప్పుడు ఈ సైకో కేసులో నేను ఎంటర్ అవుతాను. అదేమంటారు మీ పోలీస్ భాషలో? సైకో క్రిమినల్. అరే క్రిమినల్ సైకో కాదు, క్రిమినల్ సైకిక్ అంటారు. అదే పైగా నువ్వు కూడా క్రిమినల్ వేగా. సో క్రిమినల్ మైండ్ సెట్ తో ఆలోచించి ఆ లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని ఎందుకు కిడ్నాప్ చేశారో తెలుసుకో. పగా విరోధం ఉండుండొచ్చు. అయితే వాళ్ళ శత్రువులు ఎవరెవరో తెలుసుకో. ఈసారైనా మంచి ఇన్ఫర్మేషన్ అందివ్వు. ఇక్కడే ఆపు. నువ్వు వెళ్ళు. ఏంటి రవి, కారులో వచ్చినా ఇంత లేటుగా వచ్చారు? నేను లేట్గా రాలేదు సార్, వాడు స్లోగా నడుపుతున్నాడు. పదండి. సార్ ఇదంతా ముకుల్ వల్లే జరుగుతుంది. వాడు నా చిరాకుని కాపాడడానికి ప్రయత్నించుండడు. ముకుల్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఒకవేళ నా కొడుకు ఈ రోజు నాతో ఉండుంటే ఇలాంటి పరిస్థితి నాకు వచ్చుండదు సార్. అసలు మీ కొడుకుని మీరు అక్కడ ఎందుకు వదిలిపెట్టారు? మీరు కావాలనే కదా వదిలిపెట్టారు. శరత్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలా? అలా స్కూల్ నుంచి రావడానికి 10-15 నిమిషాలు అవుతుంది. 10-15 నిమిషాల? అరగంట సేపు అవుతుంది. అయినా రోజు దీన్ని చేసేది నువ్వా లేక నేనా? వాడి గురించి ఎంత బాధ ఉంటే లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా నువ్వు. మమ్మీ. సిరాగ్, నువ్వెక్కడికి వెళ్ళావు? నీకెన్నిసార్లు చెప్పాను ఒకవేళ షాప్లో ఎవరు లేకపోతే నువ్వు వెయిట్ చేయమని, కానీ నువ్వెప్పటికీ వినవు. మమ్మీ నేను వెళ్ళాను, అక్కడ ఎవరు లేదు, చాలా సేపు వెయిట్ చేశాను. ఇలా చూడు, ఎప్పుడు నీ వెనకాలే తిరుగుతూ ఉంటాననుకోవద్దు. నాకు పనులు ఉంటాయి, నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు త్వరగా కాళ్ళు చేతులు కడుక్కో, నేను అన్నం తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు. అంటే ఇంకా ఎన్ని రోజులు? అదే చిరాగ్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాడు? 6 నెలలంతే. తర్వాత వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. మీరు బాధపడకండి, వీడు ఎప్పటికీ మీకు భారంగా ఉండాడు. తీసుకోండి, కొంచెం డబ్బులు పెట్టుకోండి. వచ్చే నెల ఇంకా ఇచ్చి వెళ్తాను, టెన్షన్ కాకండి. మమ్మీ 6 నెలలే కదా.
ముకున్ జాబ్ గురించి నీకే తెలుసు కదా. 10వ క్లాస్లో పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఉషా ముకుల్ల ఫైనాన్షియల్ కండిషన్ సరిగ్గా లేదు. ఇక మీకేమో చిరాగ్ని చూసుకోవడానికి టైం లేదు. సార్, వాడికి నేను జన్మనించినంత మాత్రాన నా కెరియర్ అంబిషన్ వదిలేయాలని అర్థం కాదు కదా. మీ ఆయన ఎక్కడున్నారు? శరత్ ఇందూరుకు వెళ్ళాడు. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాడు. ఒకవేళ మీరిచ్చే లెక్చర్ అంతా ముగిస్తే ముందు వెళ్ళి నా సిరాకుని వెతకండి. మీరు మా రెస్పాన్సిబిలిటీ ఏమిటో మాకు చెప్పాలని ప్రయత్నించకండి. వాడి కోసం అందరూ వెతుకుతూనే ఉన్నారు. మీ భర్త శరత్ ఎప్పుడు ఇంటికి తిరిగి వచ్చినా ఆర్పీ నగర్ పోలీస్ స్టేషన్కి రమ్మనమని చెప్పండి. ఇన్వెస్టిగేట్ చేయాలి. సార్, మీరు శరత్ని అడిగి టైం వేస్ట్ చేస్తున్నారు. వెళ్ళి ఆ ముక్కులు గడిని పట్టుకోండి. అన్ని చేసింది వాడే. సార్, వాడు ఏమార్చి మోసం చేసి అబద్ధాలాడే దారుణమైన మనిషి సార్. అరే మీనా, ఎలా ఉన్నావు నువ్వు? రోహిత్, నేను బానే ఉన్నాను. నేను పోలీస్ని డైవర్ట్ చేసేసాను. వాళ్ళకిప్పుడు మన మీద డౌట్ రాదు. సరే ఓకే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు మనం 2-3 వారాల కోసం చూసుకోకూడదు. నీకు అర్థమవుతోంది కదా? ఇప్పుడు నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా ఉండు. బయలుదేరు, వెళ్ళు. రెండేళ్ల క్రితం వీడు ఎవరికి అవసరం లేకుండా పోయాడు. ఇప్పుడు అందరూ కావాలి కావాలి అంటున్నారు. అసలు ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది? పరిస్థితుల్లో నాకు క్యాండిడేట్స్ కావాలి, అర్థమైందా? మీరు అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం లేదా? అర్జెంట్ కాల్, క్లయింట్ చేశారు, వేరే దారి లేక. అయితే ఈ పనులు ముకుల్ చేయాలా? మీకు తెలియదు అనుకుంటా. యాక్చువల్లీ సిరాగ్ నా కొడుకు కాదు. నేను సంగీతకి సెకండ్ హస్బెండ్. చిరాగ్ వాళ్ళ నాన్న? ఆయన చనిపోయాడు, హార్ట్ అటాక్. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. కానీ ఉష చెప్పారు సంగీత మీ వల్లే చిరాగ్ని ఉష వాళ్ళ ఇంట్లో వదిలిందట. అరే వదలండి. తన అబద్ధం చెప్తుంది. ఇక్కడ చూడండి, హానెస్ట్లీ స్పీకింగ్, నాకు వాడికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎన్నోసార్లు సంగీతకి చెప్పాను మనతోని ఇంట్లో ఉంచుకుందామని. సిరాగ్కి నాకైతే స్పెషల్ బాండింగ్ లేదు, అది నిజమే. కానీ వాడికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అరే కమల్ చూడు, ఆ అబ్బాయికి సెక్షువల్ అసాల్ట్ జరిగిందా చెప్పు. ఎప్పుడు నువ్వు నాక్ చేసి రాలేవా? అసలేంటిది? ఇనిషియల్ రిపోర్ట్ని నేను నీకు సాయంత్రంలో పంపిస్తాను అభిషేక్. ఇక డెత్ ఎప్పుడు జరిగిందని నేను నీకు చెప్తాను. అరే ఈ విషయం వార్డ్ బాయ్ కూడా చెప్తాడు. నువ్వు సిన్సియర్గా పనిచేస్తున్నావా లేక ఏదో ఫార్మాలిటీ కోసం చేస్తున్నావా? ఈ వారంలో ఇది 3వ శవం. సర్లే నీకోసం చెప్తాను, కానీ ఆఫ్ ద రికార్డ్. ఆ అబ్బాయి లెఫ్ట్ థైలో ఒక ప్లేట్ ఉంది. అది ప్రహ్లాద్ హాస్పిటల్ ప్లేట్. ప్రహ్లాద్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ కదా. మోహిని చెప్పు. అభిషేక్, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? కరణ్ని స్కూల్ నుంచి పిక్ చేసుకో ప్లీజ్. నాకు కొంచెం లేట్ అవుతుంది. అరే వాడు బస్సుకి ఏమైంది? వాడు స్పోర్ట్స్ యాక్టివిటీలో బిజీగా ఉన్నప్పుడు బస్సు వెళ్ళిపోయింది. ఇంకా 1 అవర్ అవుతుంది. ప్లీజ్ వాడిని పిక్ చేసుకో. సర్లే, ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తన కోసం గాయాన్ని తట్టుకున్నది నేను, మమ్మీ కాదు, షరతు కాదు. మా నాన్న చనిపోయి 2 నెలల తర్వాత మా మమ్మీ ఆ షరతుని పెళ్లి చేసుకుంది. 1 నెల తర్వాత చిరాగ్ ఇక్కడికి వచ్చేశాడు. చిరాగ్ మా కొడుకు సార్. మీరు మీ అబ్బాయి ఖర్చుల కోసం ప్రతి నెల సంగీత దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా? సార్ ఏం డబ్బులు సార్? మా మమ్మీ అబద్ధం చెప్తుంది. తను 2-3 నెలలకు మాత్రమే డబ్బులు పంపించింది. ఆ తర్వాత ఏమీ ఇవ్వలేదు. సార్ మీకు కూడా పిల్లలు ఉంటారు కదా. ఈ జనరేషన్లో పిల్లల్ని పెంచి పెద్ద చేయడం ఎంత కష్టమో మీకు కూడా తెలిసే ఉంటుంది. దానికి మించి చిరాగ్, వాడు మా ఇంట్లో చాలా కష్టపడి ఉండేవాడు. హే చిరాగ్, ఏం చేస్తున్నావురా? మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, మీ అక్క కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇప్పుడు ఏం చేస్తావు? సరే నేను నీకో విషయం చెప్తాను.
ఈ ఏరియాలో ఒక ముసలోడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాడితో పాటు ఉండు. అడుక్కోవడం కూడా నీకు నేర్పించేస్తాడు. ఏంటి చిరాగ్, పేదవాడు కదా, అడుక్కుంటే నువ్వు డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చు. సిగ్గుపడకు. వాడిని వదిలేరా, చాలా బాధల్లో ఉన్నాడు. ఏంటి వీడు పాపమా, ఎక్కడికి వెళ్ళినా తరిమేస్తాడు వీడిని. అవును కదరా? ఏం చేస్తున్నావు? ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. అమిత్ వలన ఏంటో లేదా సమయం వలన మెల్లమెల్లగా ఇంట్లో చిరాగ్ సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నేను ముకుల్ 1 year ముందే లీగలీ అడాప్ట్ చేసుకున్నాము. చిరాగ్ కాలికి ఫ్రాక్చర్ అయింది కదా? అవును, ప్రహ్లాద్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. వాడి కాళ్ళకి ప్లేట్స్ పెట్టారు సార్. అక్కడ ట్రీట్మెంట్ కాస్ట్లీ కదా? మా దగ్గర మెడిక్లెయిమ్ ఉంది. ఎందుకు? లేదు, ఊరికే అడిగాను. ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తున్నారు. ఆ అబ్బాయిని చంపితే ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఏం దొరుకుతుంది సార్? ర్యాండమ్ కిడ్నాపింగ్ అనుకుంటా సార్. ఆ అబ్బాయి పేదవాడని వీళ్ళు కిడ్నాపర్కి తెలిసినాక ఆ అబ్బాయిని చంపేసి ఉంటారు. మనం చిన్నప్పుడు ఎక్కువగా ఎవరితో మాట్లాడేవాళ్ళం? నేను మా అమ్మతో మాట్లాడతాను. ఏ మొద్దు, నేను చెప్పేది మనం చిన్నప్పుడు సీక్రెట్ విషయాలు ఎవరికి చెప్పుకుంటాం. నేనైతే మా ఫ్రెండ్కి చెప్పుకునేవాడిని. ఫ్రెండ్ కూడా ఏరియాలో ఒక అబ్బాయి ఉంటాడు. మేమిద్దరం కలిసి ఒక దొంగతనం కూడా చేశాం. మాకు ఒక టీం కూడా ఉండేది. రవి, నీ స్టోరీ నేను తర్వాత వింటాను. ముందు ఒక విషయం చెప్పు. చిరాగ్కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఒక అబ్బాయి పేరు అమిత్ కదా? నందు. నందు చెప్పు. సార్, ఆ అబ్బాయికి లీగల్ గార్డియన్ ఉన్నాడు కదా ముకుల్, వాడి మీద ఏదో తప్పుంది సార్. అంటే? సార్, ఆ ముకుల్ గాడు ఏరియాలో కొత్తగా ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు సార్. దాని ధర 8 లక్షలు. 3 లక్షలు ఇచ్చి బుక్ చేసుకున్నాడు కూడా సార్. నేను చెప్పాను కదా సార్, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ బయట పెట్టుకోరు. కంటి మీద కునుకు లేదు, మనసు బాలేదు. ఇది ప్రేమ కాదు, పోలీస్ ఉద్యోగం మై డియర్. పద, వెళ్ళి పోలీస్ పని చేద్దాం. ఎవరినైనా తీసుకురావాలా సార్? మన పని ఎవరిని ఎత్తుకురావడం కాదు, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పడమే మన పని. సార్ చూడండి, చిరాగ్ని వెతకడం కోసం భోపాల్ పోలీసులు 100% ప్రయత్నించారు. అన్ఫార్చునేట్లీ కిడ్నాపర్స్ 2 గంటల్లోగానే ఆ అబ్బాయిని చంపేశారు. బట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్. త్వరలోనే మేము వాళ్ళని వెతుకుని పట్టుకుంటాం. పట్టుకుంటారా? ఎవరిని? మీరు ఎవరు అరెస్ట్ చేస్తారు? ఇంకెవరైనా బలిమేక చేస్తారు కదా? పేదవాళ్ళ శవాలు మిమ్మల్ని ఎదిరించి గొడవ చేయలేరు. ఒకవేళ వాళ్ళు బెయిల్లో బయటకు వచ్చినా వీళ్ళ ప్యాకేజ్ జరుగుతూనే ఉంటుంది. అయినా చిరాగ్కి ఎప్పటికీ జస్టిస్ జరగదు సార్. దొరకు నువ్వు వెళ్ళి నవల్స్ రాసుకోవచ్చుగా? చాలా చక్కటి కథలు చెప్తున్నావు. ఒక పని చేయండి, మీరు వెళ్ళి మీ ఇష్టం వచ్చిన కథలు రాసుకోండి, మేము మా డ్యూటీ చేసుకుంటాం. అవునా? సరే, ఓకే. న్యూస్ ఏమొచ్చిందో చూసారా సార్? కిడ్ సేవియర్ అభిషేక్ శర్మ ట్రాక్ రికార్డ్ ఫైండర్ డెంట్. పోలీస్ వాళ్ళ అహంకారం వల్ల ఒక అబ్బాయి ప్రాణం పోయింది. వాళ్ళు ఇష్టానికి రాస్తారా సార్? సంగీత, శరత్, ఉషా, ముకుల్, చిరాగ్కి వీళ్ళందరితోనూ కనెక్షన్ ఉంది. కానీ నా మొట్టమొదటి అనుమానం శరత్ పైనే. ఫ్యామిలీ లోపల క్రిమినల్ని వెతికి మనం టైం వేస్ట్ చేస్తున్నాం సార్. నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. పీయూషాని గుర్తున్నాడా? చిరాగ్తో గొడవ పడినవాడా? వాడే. 2-3 నెలలుగా చిరాగ్ని రెచ్చగొడుతున్నాడు. ఏరియాలో అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. బాబు, నువ్వేం భయపడకు, మేమేం అడుగుతాం వాటికి సమాధానాలు చెప్పు. పీయూష్ అమ్మ, కొంచెం పీయూష్ రూమ్ నుంచి చూపిస్తారా? ఇలా చూడనానా, నీ వయసులో నాకు కూడా ఒక కొడుకున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? అంకుల్ చాలా మంచోడు, అర్థమైందా? ఆయన అడిగిన దానికి జవాబు చెప్పు, సరేనా? చెప్పు. బాబు, నువ్వు బెట్టింగ్ ఆడతావా? అందులో తప్పేం లేదు. దీపావళి టైంలో మేము ఆడుతుంటాం. నేను ఆడతాను. మేము స్ట్రీట్లో ఆడే క్రికెట్కి బెట్ కడతామంతే. ఎస్, చూసావా, దీన్నే షాట్ అంటారు. ఓయ్ సేవకుడా, వెళ్ళి బాల్ తీసుకురా. హలో, ఆగు, ఒక బెట్ కట్టుకుందాం. ఎవరైతే బాల్ని ముందు కనిపెడతారో వాళ్ళకి 50 రూపాయలు దక్కుతుంది. సరే, రూపీస్లో వద్దు, డాలర్స్లో పెట్టుకుందాం. నేను అమెరికా వెళ్ళాక నీకు డాలర్స్ పంపిస్తా. చాలుగా నీ కాపు. 1 2 3. ఎస్.
చిరాగ్ అక్కడ ఏం చూశాడు? ఏమో తెలీదు, కానీ చాలా భయపడిపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది? జనవరి 2వ తేదీ. ఆ రోజు మా అక్కయ్య బర్త్డే కూడా. చిరాగ్ నీతో ఇంకేమైనా చెప్పాడా? ఆ వినోద్ అంకుల్ ఉన్నాడు కదా, ఆయన చిరాగ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. మేము ఆడుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఆయన మాకు చాక్లెట్స్ ఇస్తూ ఉండేవారు. కానీ ఈ విషయం ముకుల్ అంకుల్కి అసలు తెలియదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. సార్ నేను చెప్తున్నాను వినండి, దీని అంతటికీ కారణం ఆ ముకులే. ఇదంతా వాడే చేపించాడు. ముకుల్కి మీకు ఏమిటి ప్రాబ్లం? అదేంటంటే సార్, ప్రాబ్లం ఏమీ లేదు. గొడవ వేసుకోవడం అంటే వాడికి చాలా ఇష్టం. ఇక్కడ చూడు, నేను నీకు నచ్చిన గ్రేవీ చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. నేను పెద్దోడయ్యాక మీరిద్దరితోనే ఉంటాను. మనం పారిపోయి ముంబైకి వెళ్ళిపోదాం. అక్కడ నేను వాన్ఖేడెం స్టేడియంలో క్రికెట్ ఆడతాను, 6 కొడతాను. అరే సబాష్, తిను బాగా చిరాగ్ చిరాగ్, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇక్కడికి రాకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? అరే మీరు మీ కొడుకునే చూసుకోలేకపోయారు, ఇప్పుడు నా కొడుకు వెంటపడ్డారా? రారెక్కడి నుంచి. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. వినిపించిందిగా, చివరిసారి చెప్తున్నాను, ఎప్పుడు వీడి వెంట పడద్దు. వీడు అమెరికాకు వెళ్తున్నాడు, వీడికి ఇక్కడ ఎవరూ లేరు. వీడిని చూడడానికి రావద్దు. త్వరగా. అమెరికా వెళ్ళాలనుకున్నాడా? సార్ ముగ్గుల దగ్గర ఉన్న డబ్బుతో వాడు అమెరికాకి ఎలా వెళ్తాడు? ఊరికే చెప్పుకుంటూ తిరుగుతాడు సార్. సార్ ఆ వినోద్ అబద్ధం చెప్తున్నాడు. పిల్లలకేమో చాక్లెట్లు ఇచ్చి ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఏం జరుగుతోందో తెలీదు. అంటే సార్ నాకెలా తెలుస్తుంది? మీరే తెలుసుకోవాలి. వినోద్ చెప్పాడు నువ్వు చిరాగ్ని అమెరికాకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నావట, డాలర్స్ గురించి కూడా చెప్పావట. సార్ వాడు అబద్ధం చెప్తున్నాడు. మాలాంటి వాళ్ళం ఎలా అమెరికాకి వెళ్తాం మీరే చెప్పండి. అసలు ఈ అమెరికా గొడవ ఏంటి? ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం ఆడుతున్నారో ఏమీ అర్థం కావడం లేదు. బండిలోంచి దూకుంటాడేమో. రవి, దానికి పాసిబిలిటీ లేదు. ఒకవేళ అలా జరుగుంటే సడన్గా ఆగుతుండి ఆ టైర్ మార్క్స్ ఇక్కడ ఉండుంటాయి, కానీ ఏమీ లేవు కదా. నాకు తెలిసి ఆ కార్ డ్రైవర్ ఇటువైపు నుంచి వెళ్ళుంటాడు, ఇంకో మనిషి ఉండుంటాడు. చిరాగ్ అటువైపు పారిపోయి ఉంటాడు. అతని బాడీ ఎక్కడే దొరికిందిగా. వీళ్ళు అతన్ని వెంబడించి ఉంటారు. ఓసారి అటు చూడు. మంజు బాగా చెక్ చేయి. ఇటువైపు రండి. ఈ ఏరియాని సరిగ్గా చెక్ చేయలేదా? ఇంత ఇంపార్టెంట్ క్లూని మనం ఎలా వదిలేసాం? ఈ క్లాత్ చిరాగ్ యూనిఫామ్లో పీస్ అయి ఉంటుంది. దీన్ని చెకింగ్ కోసం పంపించండి. చిరాగ్ చేతుల్ని వాళ్ళు కట్టేసి ఉంటారు. కంట్రోల్లోకి వచ్చిండడు. హీ వాస్ ఎ ఫైటర్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, కిడ్నాపర్స్ తిరిగి మళ్ళీ ఎందుకు ఆ బండి తీసుకెళ్లేదు? వాళ్ళంతా కలిసి కార్ దగ్గరికి వెళ్తున్న సమయానికి 100కు ఫోన్ చేస్తున్న ఒక వ్యక్తిని చూసుంటారు. దాంతో భయపడి పారిపోయి ఉంటారు. అయితే కేసు సింపుల్ అయి ఉండాలిగా, ఇది ఇంకా కాంప్లికేటెడ్ అవుతుందే. నాకున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే చిరాగ్ ఆ రోజు ఎవరిని చూశాడో? వాడు ఆ రోజు ఏం చూశాడో? ఏమైంది అభిషేక్, చాలా టెన్షన్గా ఉన్నారు? నేను ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నాను. వాడికి ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉండుంటుంది? తండ్రి చనిపోయాడు, అమ్మ వదిలేసింది. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉందాం అనుకున్నాడు. త్వరలోనే అమెరికాకు వెళ్ళిపోతామని కలలు కంటూ ఉండేవాడు. ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారనే భయం చాలా పవర్ఫుల్. అందుకునే చాలామంది ప్రేమించే వాళ్ళకి దూరంగా ఉండాలని అనుకుంటారు. నువ్వు నన్ను వదలడానికి ముందు నేనే నిన్ను వదిలేస్తా, లైక్ దట్. పిల్లల విషయంలో ఇది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల పిల్లలు చెడిపోతారు. మోహిని, నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితిలో చిరాగ్ ఎంతగా సఫర్ అయింటాడో నాకు బాగా అర్థమవుతోంది. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ని. జాన్వీని సంతోషపెట్టాలని ఎంతో ట్రై చేస్తున్నాను, కానీ నా ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ వల్ల తన్నెప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. ఇంత రియలైజేషన్ ఉందంటే జాన్వీ పిల్లల్ని అడాప్ట్ చేసుకోమనండి. తనకి ఏం కావాలో తను చేసుకొనివ్వండి. తను మీకు పిల్లల ఫొటోస్ పంపించింది, చెక్ చేసుకోండి. అరే సార్, మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా చూడండి. ఒక ఫుల్ పేజీ క్రియేట్ చేశారు. సార్, 1 గంటలో 10,000 లైక్స్, 1500 మంది షేర్ చేశారు.
ఫోన్ రికార్డ్స్ వచ్చేసాయా? మీరు డిఎస్సి సార్కి ఫోన్ చేశారు కదా, అదే లేట్ అయి ఉంటుంది. ఇందోర్లో ఉండే పంకజ్, వాడి గురించి ఏమీ తెలియలేదు. కాల్ రికార్డ్ ప్రకారం చూస్తే ఆ రోజు 3 ఫోన్ నుంచి ఇందోర్కి ఫోన్ వెళ్ళింది. సంగీత, వినోద్ ఆర్ ముకుల్. సంగీత 3కి ఫోన్ చేసింది. 3కి కమ్యూనికేషన్ ఉంది. వినోద్ మళ్ళీ ఒకే నెంబర్కి ఫోన్ చేశాడు. ఆ దొంగకు కూడా ఫోన్ చేశాడు. ముకుల్ ఒక ఏజెంట్కి కూడా ఫోన్ చేశాడు. వాడు పాస్పోర్ట్ వీసాని కూడా చూసుకుంటాడు. ముకుల్ ఆ ఏజెంట్కి ఎందుకు ఫోన్ చేశాడు? తెలీదు. తెలుసుకుందాం. ముకుల్ ఎవరు? ఓ మొహల్ వాడానా? వాళ్ళు వీసా కోసం తిరుగుతున్నారు కదా. ఏమైంది? అమెరికా వీసా అంత ఈజీగా ఎలా దొరుకుతుంది సార్? అది కూడా అడాప్షన్ ఇష్యూ ఉన్నప్పుడు. అంటే చిరాగ్ అడాప్షనా? ముకుల్ ఇంకా ఉషా వాళ్ళు? కాదు, రచన కొడుకు. సరే, మాట్లాడేది ఎవరు? నేను ఇన్స్పెక్టర్ అభిషేక్ శర్మని, భోపాల్ పోలీస్ స్టేషన్ నుంచి. ముకుల్ మీకు ఎలా తెలుసు? ఆ నీరజ్ అన్నయ్య ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ మణిపాల్ సింగ్, ఆయనే మాట్లాడించాడు. ఏదైనా సమస్య సార్? ఆ మణిపాల్ సింగ్ నెంబర్ వెంటనే పంపించండి. ఓకే సార్. సార్, మహిపాల్ నాకు చాలా మంచి ఫ్రెండ్ సార్. వాడే రచన గురించి చెప్పాడు. అమెరికాలో ఉంటుంది. హస్బెండ్కి తనకి డివోర్స్ అయిపోయింది. తను రెండో పెళ్లి చేసుకోలేదు. అబ్బాయిని అడాప్ట్ చేసుకోవాలనుకుంటుంది. సరే, ఇవన్నీ మా తమ్ముడు సంతోషం కోసం చేశాను. చిరాగ్ అందరి వల్ల సంతోషంగా ఉన్నాడా? నువ్వు కూడా నన్ను పంపించాలని చూస్తున్నావా? నేను ఎప్పుడు చిలిపితనం చేయను, నిజం చెప్తున్నా. అలా ఏం కాదు నాన్న. చిలిపితనం వల్ల మేము అక్కడికి పంపిస్తున్నానని నువ్వెలా అనుకుంటున్నావు? ఇక్కడ చూడు, ఇలా ఏడవకూడదు. నీ మంచి కోసమే మేము అక్కడికి పంపిస్తున్నాం. నీకు తెలుసా అమెరికా ఎంత పెద్దదో? సరే, ఎక్కడికి పంపిస్తున్నారో పంపించండి. ఎప్పుడు నేను చూడడానికి రాకండి. సిరాక్, చిరాక్. హాయ్ సిరాక్, ఐఎమ్ రచన. నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. అరే నాన్న, భయపడొద్దు. నేను నీకు ఫ్రెండ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను. సరే, మనం కాస్త బయటకు వెళ్దామా? చిరాగ్ ప్రాణాలతో లేడన్న విషయం మీరు రచనకి చెప్పారా? లేదు సార్. ఎందుకు? డబ్బు కదా? చెప్పండి, ఎంత డబ్బు తీసుకున్నారు? చెప్పండి, ఎంత తీసుకున్నారు? సార్ 15 లక్షలు. ముందు 3 లక్షలు అందాయి. దాంతో నువ్వు ఫ్లాట్ కొన్నావు. నువ్వు మిగిలిన డబ్బు వచ్చేంత వరకు రచనకి విషయం మాత్రం చెప్పావు. ఈ విషయం సంగీతకి చెప్పారా? మాకు డబ్బులు దొరుకుతున్నాయని తనకు అనుమానం వచ్చింది. అందులో తనకు కూడా షేర్ కావాలని సిరాక్ని మళ్ళీ తీసుకువెళ్ళడానికి వచ్చేసింది. అడాప్షన్. వాడి జీవితంలో జరిగిన ఒకే ఒక విషయం అదే అయ్యుంటుంది. అదే అడాప్షన్. ఎందుకంటే మీ ఇద్దరికీ అందుకు అర్హతే లేదు. హాయ్ రచన గారు. చెప్పండి. భోపాల్ పోలీస్ స్టేషన్ నుంచి అభిషేక్ శర్మని. మేము మీకు విషయం చెప్పాలనుకుంటున్నాం. అదే చిరాగ్ విషయం. ఏమైంది? సిరాగ్ బానే ఉన్నాడు కదా? ఐఎమ్ సో సారీ రచన గారు. యాక్చువల్లీ చిరాగ్ కిడ్నాప్ జరిగింది. అండ్ హీ డిడ్ంట్ సర్వైవ్. వాట్? హౌ ఇస్ ది ఈవెన్ పాసిబుల్? ఐఎమ్ సో సారీ ఫర్ యువర్ లాస్. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి సార్. సంగీత సైన్ చేసిందా? లేదు, దానికి అవసరం కూడా లేదు. గోకుల్ విశాల్ లీగల్ గార్డియన్సే కదా. ఫైనల్గా చిరాగ్ జీవితంలో అన్ని మంచి విషయాలు జరుగుండేవి. రచన వాడిని అమెరికాకు తీసుకెళ్ళి ఉంటే వాడు సెటిల్ అయి ఉండేవాడు. పాపం వాడి తలరాతేమో ఇలా ఉంది. ఒకవేళ వీసా గొడవ లేకుండా ఉండుంటే ఈ పాటికి అమెరికాలో పెద్ద స్కూల్లో చదువుతూ ఉండేవాడు. వీసా గొడవ ఎందుకు వచ్చింది? అడాప్షన్ పేపర్ స్క్రూటినైజ్ అవ్వడానికి టైం పట్టింది. అందుకనే ఏజెంట్ ఇన్వాల్వ్లో ఉన్నాడు.
వీసా కోసం చాలా కష్టపడ్డారంట, ఆ ఏజెంట్ చెప్పాడు. ఆ వాచ్ విషయం ఏమైంది? సార్ డిఎన్ఏ రావడానికి 1 వీక్ 2 వీక్స్ అవుతాయి, కానీ సీరియల్ నెంబర్ ట్రేస్ చేస్తున్నాం. ఇండోర్లో కూడా అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాం, కానీ ఇంకా ఏ విషయం తేలలేదు. ఇదెవరికి? ఈ ఇంటి కోసం తీసుకువెళ్తున్నా. వెళ్ళి బండిలో కూర్చో. ఈ కేసు ప్రోగ్రెస్ ఏంటి? సార్, కేసు చాలా కాంప్లికేటెడ్. కిడ్నాపింగ్ ఏ ప్రొఫెషనల్లో చేయలేదు, కానీ ప్రొఫెషనల్లా చాలా తెలివిగా చేశారు. ర్యాండమ్గా మనుషుల్ని పట్టుకోవడం స్టార్ట్ చేసాం. అంతలో ఒక ఎమ్మెల్యే కాల్ వచ్చింది. ఆయన చెల్లెలు కొడుకుని పట్టుకున్నావట. సార్, వాడు తప్పు చేసి ఉంటాడు, అందుకే పట్టుకుని ఉంటాను. మీరు చెప్పండి సార్, కాల్ ఎవరి కోసం వచ్చింది? చాలా అభిషేక్, ఈ కేసు వదిలే. ఇంత ఇన్వెస్టిగేషన్ అయ్యాక కూడా మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. లోకల్ పిఎస్కి హ్యాండ్ ఓవర్ చేసే. ఓకే సార్, 2-3 రోజుల్లో చేస్తాను. ఎమ్మెల్యే పేరు కూడా ఇందులోకి వస్తుందంటే ఏదో దాస్తున్నారు రవి. ఇందూరు పేరు పదే పదే వస్తోంది. నాకొద్దు, ప్యాకింగ్ చేసుకో. 2-3 రోజులు ఇందూరుకు వెళ్తాం. మనం ఈ ఎమ్మెల్యే అల్లుడు ఎవరో తెలుసుకుందాం. అల్లుడు కాదు, చెల్లెలు కొడుకు. కానీ ఏసీ సార్ 2 రోజుల్లో కేసు హ్యాండ్ ఓవర్ చేయమన్నారక. ఇంకా 2 రోజులు టైం ఉందిగా మనకి. హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఏదైనా ఉండాలి కదా. అన్నయ్య, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను అన్నయ్య. మీరు ఎప్పుడు వస్తారు? నేను వెళ్తున్నాను, రావడానికి 1 వీక్ పడుతుంది. ఏమైంది? అన్నయ్య, అడాప్ట్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. ఇప్పుడు నా టర్న్ వచ్చేసింది. మొదటిసారి పాపని చూడ్డానికి వెళ్తున్నాను. తన పేరు ప్రీతి, తనకి 8 సంవత్సరాలు. ఒకవేళ నేను తనకి నచ్చితే రేపే పేపర్ వర్క్ స్టార్ట్ చేస్తాను. సో ఐ వాస్ థింకింగ్ ఇవాళ మీరు కూడా నాతో వస్తే. అయినా రికమెండేషన్ లెటర్కి మీ హెల్ప్ కావాల్సిందే. ఒకవేళ పాపకి నువ్వు నచ్చకపోతే అడాప్షన్ క్యాన్సిల్ అవుతుంది కదా. అడాప్షన్ ఏ కారణం వల్ల అయినా క్యాన్సిల్ అవ్వచ్చు, ఎందుకంటే ఇండియాలో అడాప్షన్ ప్రాసెస్ చాలా కష్టం. కానీ మన జాన్వి అంటే అందరి పిల్లలకి ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఒకవేళ పిల్లల గార్డియన్స్ అప్రూవల్ ఇచ్చేస్తే అన్నీ త్వరగా అయిపోతుంది. అయినా పాప మాట్లాడతాను. మంజు చెప్పు. సార్, ఆ వాచ్ని ఒక ఈవెంట్ కోసం బల్క్లో కొన్నారు సార్, గిఫ్టింగ్ పర్పస్. ఏం ఈవెంట్? నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. ఇందూర్లో ఆ ఊర్లో డెలివరీ అయ్యింది సార్. మీకు నేను సీసీటీవీ ఫుటేజ్ పంపిస్తున్నాను సార్. చిరాగ్ని ఎవరు చూసారో మీరే చూడండి సార్. మీకు నేను సీసీటీవీ ఫుటేజ్ పంపిస్తున్నాను సార్. చిరాగ్ని ఎవరు చూసారో మీరే చూడండి. మీరు చూసి సర్ప్రైజ్ అవుతారు సార్. వెంటనే పంపించు, కానీ ఫోన్ పెట్టేయకు. ఫోన్ ఆన్లోనే ఉంచు. అరే మంజు, తను మీనా కదా, ముక్కులు చెల్లెలు. సార్, ఉషా వదిన వాళ్ళ అమ్మ మా వదినకి వాళ్ళ అమ్మకి కొన్ని రోజుల ముందు గొడవ అయింది సార్. ఆ అబ్బాయి ఎవరో వెంటనే తెలుసుకో సార్. ఆ ప్రేమ పౌరాన్ని నేను తీసుకొస్తాను సార్. రవి సార్, నమస్కారం సార్. వీడే శ్యామ్, లోకల్ రిపోర్టర్. వీడికి చాలా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అన్అఫీషియల్ పనులన్నీ తొందరగా అయిపోతాయి. నేనేమంటున్నానంటే ఓకే, ఇలాంటి సమయంలో గాడిద కాళ్ళు కూడా పట్టుకోవాలి. ఏంటి సార్? ఏం లేదు సార్, ఇదిగోండి తీసుకోండి సార్. ఇందులో షగును హోటల్లో ఈవెంట్ జరిగిన వీడియో మొత్తం ఉంది. వచ్చిన గెస్టులు అందరి లిస్టు కూడా ఉంది సార్. దాదాపు 500 మంది 600 మంది వచ్చి ఉంటారు సార్. 2-3 ఫోటోలు కూడా ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఆఫీస్ నుంచి అన్అఫీషియల్గా డాక్యుమెంట్స్ తెచ్చివ్వగలవా? సార్, ఖచ్చితంగా సార్. అసలు నా పనే అది కదా, నేను డబ్బుల కోసమే చేస్తుంటాను సార్. పోలీసులకి డబ్బు ఇవ్వాలా? పోలీసుల దగ్గర నుంచి వాళ్ళు భారీలో డబ్బులు తీసుకోగలరు. ఓకే ఓకే సార్, నేను మీ పని చేసి పెడతాను. మొదలుకి మీరు కూడా నాకు న్యూస్ ఇవ్వాలి. 5 ఏళ్లలో ఇందోర్లో ఎంతమంది పిల్లల మర్డర్స్ జరిగాయి? వాళ్ళ రిపోర్ట్స్ నాకు కావాలి. మర్డరా? ఎందుకు తెలీదు, కానీ నాకు అనుమానంగా ఉంది. ఇది సింపుల్ కిడ్నాపింగ్ కేసు కాదు, అది కూడా ఇందోర్కి కనెక్ట్ అయ్యి ఉంది. చాలాసార్లు ఇందోర్ పేరు వచ్చింది. ముందు ఇన్ఫర్మేషన్ తెచ్చివ్వు. అయిపోతుంది సార్. అరే శ్యామనయ్య, మీ వస్తువులు తీసుకోండి. అరే కుమారన్న, ఇంత పెద్ద బ్యాగా? 70 మంది పిల్లల మర్డర్ జరిగింది. ఫార్మ్స్ తీసుకోండి సార్. ఓకే లాయర్ గారు.
ఫైల్స్ అన్నీ ఉన్నాయా? సార్ మీ పని అయిపోయింది సార్. థ్యాంక్ యూ. శబాష్. కావాల్సిన ఫైల్స్ అన్నీ వచ్చేసాయి. పని మొదలుపెట్టు. బట్టలు వేసుకుని వస్తాను సార్. హాయ్ రచన గారు, సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఈ టైంలో ఫోన్ చేసి. లేదు, నేను పొద్దున 6 గంటలకే లేస్తాను. మీరు చెప్పండి. మీరు చిరాక్కి మెడిక్లెయిమ్ ఎందుకు చేయించారు? అంటే వాడు నా కొడుకు. మెడిక్లెయిమ్ చాలా అవశ్యం. ఇప్పుడు మాకు యూస్ అయింది. ఒకవేళ మెడికల్ లేకపోతే వాడు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు ముక్కులూషే వాడిని ఏదైనా చీప్ హాస్పిటల్లో చేర్చుంటాడు. ఆహా, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఇదే తెలుసుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ. రవి లే, త్వరగా లే, త్వరగా ఇలా రా. నాకు ఒకటి దొరికింది రవి. చూడు, ఇండోర్లో 3 సంవత్సరాలుగా మర్డర్కి గురైన పిల్లలు వీళ్లే రవి. వీళ్ళ ఫ్యామిలీస్ని వెంటనే కలవాలి. ఇప్పుడు 3-4 గంటలు పడుకుందాం, పొద్దున్నే వెళదాం. ఎట్లాగో రేపు కేసు అయిపోతుంది కదా. నాకు కూడా షాకింగ్గా ఉంది. ఇది కూడా ఇందులో ఇన్వాల్వ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. అరే, మనకేం దొరకలేదు, నిద్రపోనివ్వట్లేదు. మీనా మంగళసూత్రం కొనింది. తను మేజరే కదా, పారిపోయి పెళ్లి చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉంది? కానీ ఆ అబ్బాయికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పిక్ పాకెట్ కేసులో చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. నందుకి చెప్పి కస్టడీలో తీసుకోండి. ఫిబ్రవరి 14 అబ్బాయి పేరేంటి? రోహిత్. అతను ఎక్కడున్నాడో కనుక్కో. ఓకే సార్. బండి అక్కడి నుంచి వచ్చిందా? అవును సార్. అది ఇక్కడికి వచ్చి ఆగింది? అవును, ఇక్కడికి వచ్చి ఆగింది. కారులోంచి 2 వచ్చారా? అవును సార్. వాళ్ళలో ఒకడు వీడేనా? అవును, ఈయనే సార్. నువ్వేమైనా బ్రహ్మదేవుడువా? ఎందుకంటే ఈ మనిషి ఇంకా ఈ లోకంలోకి రాలేదు. ఇది నీ ఊహ. నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. అసలైన కిడ్నాపర్స్ వీళ్ళు ముగ్గురే. రండి రండి అల్లుడు గారు రండి. వీడే పెళ్లి కొడుకు. ఏదో ఒకటి. దెబ్బ గట్టిగా తగిలింది కదా, ఏం చేయమంటావు చెప్పు. మరి నీ స్టోరీ ఎలా ఉంది? రే, ఇక్కడేం చేస్తున్నావు? అరే, నేను స్కూల్కి వెళ్తూనే ఉన్నాను. చెప్పాను. ఎవరు మీరు? వదలండి. ఎవరు మీరు? కొట్టు కొట్టు, ఇక్కడ కొట్టు. ఆరుగురు పిల్లలకి ఇన్సూరెన్స్ చేయించారు. అందులో 2కి ఏజెంట్ నువ్వు, మిగిలిన 4కి నువ్వు. కానీ ఇన్సూరెన్స్కి మర్డర్కి ఏంటి సార్ సంబంధం? మీరు లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలకి ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళ అమ్మా నాన్నలకి లండన్, కెనడా ఎక్కడికో పంపిస్తామని ఆశలు చూపిస్తారు. ఆ తర్వాత ఆ పిల్లల్ని చంపేస్తారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఇది నీ వాచే కదా? షగున్ హోటల్లో జరిగిన ఈవెంట్లో నీ గిఫ్ట్గా వచ్చింది. మీ మావయ్య వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. ఆ ధైర్యంతోనే తెగించావు. వీడు మావయ్య పవర్ ఏంటో ఇంకా మీరు సరిగ్గా చూడలేదు.
ఇంకా మన మెయిన్ కల్పరేట్ని పట్టుకోలేదు. అవును, ఒకవేళ ఈ ఎవిడెన్స్ని మనం కోర్టులో ప్రజెంట్ చేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనల్ని అక్కడే చంపేస్తాడు. వాళ్ళని రమ్మను. పదండి, నడండి త్వరగా. నాకు డబ్బులు అవసరమయ్యాయి. నా పేరెంట్స్ నాకు ఇచ్చిన జీవితాన్ని నేను వాడికి ఇవ్వలేకపోయా. నేపాల్ ఒక మంచి ప్లాన్ చెప్పాక దానికి నేను ఒప్పుకున్నాను. చిరాకు మీకు భారంగానే కదా ఉన్నాడు. చిరాగ్ వర్మ ఇన్సూరెన్స్ పేపర్స్ కోసం వచ్చాను. ఎవరో నాకు కాల్ చేసి నా సిగ్నేచర్ మ్యాచ్ అవ్వలేదని చెప్పారు. మే ఐ హ్యావ్ యూ పాలసీ నెంబర్? షూర్ సార్. నేను ఊహించలేదు ఇంత తేలిగ్గా అది నా చేతిలోకి వస్తుందని. కానీ ప్రతి క్రిమినల్కి ఒక ట్రాప్ ఉంటుంది. కరెక్ట్ టైంకి వచ్చి దొరికాం. ఇది నువ్వు 6 పిల్లలకి పోస్టర్ మొదలైన నేరానికి. వాళ్ళ పోస్టర్ పేరెంట్స్ కాంటాక్ట్లో కామన్గా నీ పేరే ఉంది. ఇంకా నీ నీరజ్ కూడా అన్ని విషయాలు ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు తిను. ఈ దెబ్బ చిరాకు కోసం. తీసుకువెళ్ళండి. జాన్వి. అన్నయ్య, ప్రీతి ఏ పాపని నేను అడాప్ట్ చేసుకోవాలనుకున్నానో తనకి నేను నచ్చలేదన్నయ్య. అడాప్షన్ ప్రాసెస్ ఇప్పుడు జరగలేదన్నయ్య. నేనంత చెడ్డదానా అన్నయ్య? జాన్వి, నువ్వు ఇంకా చెడ్డవాళ్ళని చూడలేదు. బిడ్డకి తల్లి తండ్రి కావాలంటే ముందు ఒక మంచి మనిషిగా ఉండాలి. అట్లీస్ట్ నువ్వు ఒక మంచి మనిషివి. సో నువ్వు మంచి అమ్మవు కూడా అవుతావు.